శ్రీమాత్రే నమః. భగవద్బంధువులకు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే కనుక 26వ తేదీ కృష్ణాష్టమి. మనమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందని చెప్పేసి, ఎప్పుడు జరుపుకోవాలని చెప్పేసి. 26వ తారీఖు సోమవారం రోజు కృష్ణాష్టమి. ఎవరికైతే సంతానంలో ఇబ్బంది ఉందో వారు ఖచ్చితంగా దంపతులు గృహం నందు స్వామివారికి జోల వేయండి. స్వామివారికి వెన్నె శొంఠి పొడి ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి. అంతేకాకుండా చాలామంది ఎంతో భక్తిభావంగా జరిపించుకునే ఈ కృష్ణాష్టమి చాలా చాలా పవిత్రమైంది. కృష్ణుడు అనుగ్రహం ఉందనుకో, గృహంలో ఎలాంటి కలహాలు ఉన్నా అన్ని విధాలుగా మనకి జయం సాధిస్తూ ఉంటాను. వివాహం ఆలస్యమవుతున్న వారు ఈ రోజున కృష్ణాష్టమి రోజున రుక్మిణి కళ్యాణం పారాయణమైన సరే, రుక్మిణి కళ్యాణమైన గృహంలో చెయ్యండి. దంపతుల మధ్యలో అన్యోన్యంగా చక్కగా లేకున్న పక్షంలో ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని రాత్రిపూట, కృష్ణాష్టమి రోజు రాత్రిపూట స్వామివారిని జపం చెయ్యండి. జపం చేసి స్వామివారికి పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించండి. లేక పాలన్నం కానీ పెట్టండి, వెన్న నైవేద్యం పెట్టండి. కొంతమంది చాలామంది వేరే రకరకాలుగా నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి అవకాశం బట్టి వారు స్వామివారిని గృహం నందు పూజించండి. వివాహం ఆలస్యమవుతున్న వారైనా సరే, సంతానం ఇబ్బంది ఉన్నా సరే, దంపతుల మీద అన్యోన్యం లేకున్నా సరే, ఎవరైనా సరే ఈ కృష్ణాష్టమి రోజున ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. చాలామంది రాత్రిపూట జోల వేస్తూ ఉంటారు. చాలా శ్రేయస్కరము. 12 గంటలకి కృష్ణాష్టమి రోజు రాత్రి 12 గంటలకి స్వామివారి జోల వేశారనుకో, స్వామి ఖచ్చితంగా మీ ఇంట్లో బాలు రూపంలో ఆ జోల యందు ఊగుతూ ఉంటారు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.